ఉత్తి వడలు ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా ఒక కప్పు ఉద్దిబెల్ల తీసుకొని ఒక 6 to 7 hours నానబెట్టుకోవాలి. బాగా 2 times వాష్ చేసుకొని ఒక 6 to 8 hours నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే కొంచెం పొంగుతాయి. ఇప్పుడు నానబెట్టుకున్న ఉద్దిబెల్లని దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయండి. కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. అలా వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఉద్దిబెల్లలు మిక్సీ జార్లో వేసి స్మూత్గా పేస్ట్ తయారు చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేస్తే సరిగ్గా మెత్తగా పేస్ట్ లాగా అవ్వదు. సో కొంచెం కొంచెం వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చూసారా, నేను వాటర్ ఒక 2 to 3 spoons యాడ్ చేశాను అంతే. సరిగ్గా రాకపోతే యాడ్ చేయండి, లేదంటే అది కూడా యాడ్ చేయకండి. అట్లా బాగా మిక్స్ చేసేసుకొని ఒక సన్నగా తరిగిన ఆనియన్, ఒక 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది చట్నీతో కానీ కారంతో కానీ తినొచ్చు, బాగుంటుంది. నేను ఒక 1 spoon జీరా యాడ్ చేస్తున్నాను. అలాగే 1 spoon సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా మిక్సీలో వేసేటప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం వేడి చేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి. అవి పొంగుతాయి కాబట్టి ఆయిల్ ఆ గారెలు వేసినప్పుడు పైకి తేలాలి. సో ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి. ఇప్పుడు మన చేతులు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ ఉండాలి చేతికి, అప్పుడే గారెలు వేసేటప్పుడు బాగా వస్తాయి. అలా కొంచెం బ్యాటర్ తీసుకొని మధ్యలో హోల్ పెట్టి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి మినిమం 5 to 6 minutes పడుతుంది. అలా ప్రతిదానికి వాటర్ యాడ్ చేసుకుంటూ వేయండి, లేదంటే చేతికి అలాగే కచ్చుకొని పోతుంది, రాదు. లేదా ఏదన్నా ఒక వైట్ క్లాత్ కానీ తీసుకొని దానికైనా కొంచెం వాటర్ తడిపి అయినా వేసుకోవచ్చు. ఒక కాటన్ క్లాత్ మీద పెట్టైనా వేసుకోవచ్చు. అలా వాటర్ తడుపుకుంటూ కొంచెం కొంచెం బ్యాటర్ తీసుకొని రౌండ్ షేప్లో వేసి మధ్యలో హోల్ పెట్టి అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేసేయకండి. ఒక 5 to 6 మీ పెనంలో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసి ఫ్రై చేసుకోండి. దీంట్లోకి కారం కానీ, చట్నీ కానీ, సాంబార్ కానీ చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, లోపల సరిగ్గా ఉడకదు. ఇవి చాలా లావు ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల కొంచెం లేట్ అయినా కూడా లోపల కూడా బాగా ఉడుకుతుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సరే, మనకు తిప్పేటప్పుడు అనిపిస్తుంది కొంచెం క్రిస్పీగా, అప్పుడు తీసేసేయండి. ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి, ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. చూసారా, కలర్ చేంజ్ అయింది, కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. అప్పుడు తీసేసాను నేను.
అలా మిగతా బ్యాటర్తో కూడా అలా వడలు చేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపల కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మొత్తం బాగా ఉడికింది. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.